అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. భారత్కి తూర్పు దిక్కున ఉన్న బంగ్లాదేశ్ గత 6-7 నెలలుగా తనని పాకిస్తాన్ సైతాన్ ఆవహించినట్టు నరవాసన అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇంతకాలం బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారుండేవారు. ప్రజాస్వామ్య పాలన సాగేది. కానీ బంగ్లాదేశ్కి పాకిస్తాన్ సైతాన్ పట్టుకుంది. ఇప్పుడు ఇక మాకు ప్రజాస్వామ్యం వద్దు, మతరాజ్యం కావాలి అంటూ తెగబడుతూ ఉంది. ఈ విషయాలన్నీ మీకు తెలియనివి ఏమీ కాదు. బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనా 2025 ఆగస్టు 5వ తేదీన పారిపోయి భారత్కి రావడం, మహమ్మద్ యూనస్ అనేవాడు తాత్కాలిక అధ్యక్షునిగా బంగ్లా ప్రభుత్వం ఏర్పడటం, ముస్లిమేతర మతాలు ముఖ్యంగా హిందువులపైన, ప్రతిపక్ష కార్యకర్తలపైన మారణహోమం జరపడం అంతా మీకు తెలిసిందే. మన ఛానల్లో కూడా ఈ విషయంగా చాలా వీడియోలు ఉన్నాయి. సో ఇప్పుడు టాపిక్ ఈ విషయంగా కాదు. ఇందులో ఓ కొత్త అప్డేట్ ఉంది. ఏమిటంటే బంగ్లాదేశ్ మిలిటరీలోనే 2 గ్రూపులు ఏర్పడ్డాయి. చాపకింది నీరులాగా ఈ గ్రూపులు మిలిటరీని విభజించి బంగ్లాలో అంతర్యుద్ధం వచ్చేలా చేస్తున్నాయన్నది ప్రస్తుతం వస్తున్న ఆరోపణలకు సంబంధించిన అప్డేట్. జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అంటారు కదా. మరి పాకిస్తాన్తో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏ గతి పడుతుంది? మరి బంగ్లాదేశ్కి అదే గతి పడుతోంది. బంగ్లాలో మళ్లీ కొట్టుకు చస్తున్నారెందుకు అనే థంబ్నెయిల్తో ఒక వీడియో చేశాను 10 రోజుల క్రితం. ఆ వీడియోలో బంగ్లా మిలిటరీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ అనే అతను తమ దేశ ప్రజలను, రాజకీయ నాయకులను ఉద్దేశించి మీలో మీరే కొట్టుకోవడం వల్ల దేశంలో అరాచక శక్తులు పెరిగిపోతాయి అంటూ మాట్లాడాడు. దీని గురించి ఆ వీడియో చేశాను. ఇదనేమిటి అంటే బంగ్లాదేశ్లో గత 6-7 నెలలుగా జరుగుతున్న చర్యల పట్ల వీలైనంత వరకు న్యూట్రల్గా ఉంటున్నాడు. ఈయన 2 వారాల క్రితం ఒక ఇంటర్వ్యూలో మనం చూస్తున్న అరాచకం మనం సృష్టించుకున్నదే అన్నాడు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఇల్లు కూల్చి దోపిడీ చేసిన దారుణ అల్లర్ల తర్వాత ఈయన అలా మాట్లాడాడు. వకార్ ఉజ్ జమాన్ షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో నియమించబడిన జనరల్. షేక్ హసీనా భారత్తో స్నేహ సంబంధాలను కొనసాగించిన బంగ్లా ప్రధాని. సో ఈయన ఆమె హయాంలోని జనరల్ కాబట్టి ఈయన ప్రస్తుత పరిస్థితులకు కారణం మనమే అన్నాడు. ఈయన భారతదేశాన్ని గురించి కూడా భారతదేశం ముఖ్యమైన మన పొరుగు దేశం అన్నాడు. అనేక విషయాలను గురించి మనం భారత్ పైన ఆధారపడి ఉన్నాం అన్నాడు. సో దీనివల్ల తెలిసేది ఏమిటి అంటే ఇతను బంగ్లాలో జరుగుతున్న ఉన్మాద చర్యలకు వ్యతిరేకం అని. ఇందువల్ల ప్రస్తుత మతోన్మాద యూనస్ తాత్కాలిక ప్రభుత్వం వకార్ ఉజ్ జమాన్ ని భారత్కి అనుకూలుడుగా భావించి అనుమానిస్తోంది. ఏదైనా ఒక బలమైన కారణం చూపించి అతడిని పదవీచ్యుతుడిని చేయాలని కూడా చూస్తోంది. పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. ఇది బంగ్లాదేశ్లోకి చాలా కాలం క్రితమే దూరిపోయింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, భారత్కి వ్యతిరేకంగా ప్రజలకు, ప్రభుత్వాధికారులకు, రాజకీయ నాయకులకు, మిలిటరీ అధికారులకు బ్రెయిన్ వాష్ చేస్తూ వస్తోంది. ఐఎస్ఐతో పాటు లష్కర్-ఎ-తోయిబా, ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఇలాంటి మరో 30 దాకా గ్రూపులు కూడా బంగ్లాదేశ్లో మతోన్మాదాన్ని నూరిపోస్తూ ప్రజలకు బ్రెయిన్ వాష్ చేస్తూ వస్తున్నాయి. ఇలాంటి పాకిస్తాన్ ఆధారిత టెర్రరిస్టు గ్రూపుల పిశాచ బోధనల వల్ల మనం గత 6-7 నెలలుగా చూస్తున్నాం కదా బంగ్లాదేశ్ ఎలా అయ్యిందో. ఒక సిరియా, ఒక లెబనాన్, ఒక ఇరాక్, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక పాకిస్తాన్ లాగా తను కూడా మతోన్మాదంతో తగలబడిపోవడానికి ఎలా రెడీ అయ్యిందో. ఇప్పుడు ప్రజెంట్ సీన్ ఏమిటి అంటే బంగ్లాదేశ్ మిలిటరీ కూడా 2 గ్రూపులుగా మారి విచ్ఛిన్నమవడానికి సిద్ధంగా ఉంది అని తెలుస్తోంది. ప్రతి చోట ఒకడుంటాడు. పురుషోత్తముడి పైకి అలెగ్జాండర్ని ఉసిగొలిపిన అంబిలాంటివాడు, బెంగాల్కి కమాండర్గా ఉండి బ్రిటిష్ వారికి లొంగిపోయిన భారతదేశపు మొట్టమొదటి ద్రోహి మీర్ జాఫర్ లాంటివాడు ఒకడుంటాడు. అలా బంగ్లా మిలిటరీలో కూడా ఒకడున్నాడు. ఇతడి పేరు లెఫ్టినెంట్ జనరల్ ఫైజుల్ రెహమాన్. ఇతడిని క్వార్టర్ ముస్టల్ జనరల్ QMG అని కూడా అంటారు. ఇతడేమిటి అంటే ఇతను ప్రజాస్వామ్యానికి కాక మతోన్మాద ప్రభుత్వానికి మద్దతిస్తున్నాడు. ఇతను మిలిటరీ జనరల్ వకార్ ఉజ్ జమాన్ కి తెలియకుండా, చెప్పకుండా సీక్రెట్ గా పాకిస్తాన్తోనూ, పాకిస్తాన్ యొక్క ISIతోనూ, వారి రాజకీయ నాయకులతోనూ, మిలిటరీతోనూ చాలా సమావేశాలను జరుపుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వీడు పాకిస్తాన్ బూట్ లిక్కింగ్ కి అలవాటైన వాడనే అర్థం. వీడు 2025 జనవరిలో ISIతో సీక్రెట్ మీటింగ్ జరిపాడని, సైన్యంలో ఉద్రిక్తతలను పెంచేందుకు ప్రయత్నించాడని, తిరుగుబాటుకు కూడా ప్రయత్నించాడని రిపోర్టులున్నాయి. వకార్ ఉజ్ జమాన్ 2024 జూన్ 2వ తేదీన జనరల్గా పదవీ బాధ్యతలు తీసుకున్నాడు.
ఈ పదవి 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే మరో 2 సంవత్సరాలు ఉంటుంది అని అర్థం. అయితే షేక్ హసీనా ఆగస్టులో పారిపోయిన తర్వాత ఈ వకార్ని కూడా పదవి నుండి తప్పించి ఇతడి స్థానంలో ఫజలుర్ రెహమాన్ అనే పాకిస్తాన్ బూట్ లిక్కర్ గాడిని నియమిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా చేయలేదు. కారణం ఆ తర్వాత దేశంలా కాక కుక్కలు చింపిన విస్తరిలా మారింది. కాబట్టి ఫజలుర్ రెహమాన్ కూడా ఒక మతోన్మాద మద్దతుదారుడు కాబట్టి ఇతడిని ఆ సమయంలో జనరల్ని చేస్తే ఈ మతోన్మాద జనరల్ వల్ల దేశం మరీ సైతాన్ రాజ్యం అవుతుందేమో అని అలా చేయలేదు. కానీ ఈ ఫజలుర్ రెహమాన్కి ఉత్సాగడం లేదు. దేశ జనరల్ వకార్ని కాదని అతనికి తెలియకుండానే పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టు గ్రూపులతోనూ ISIతోనూ సంబంధాలు పెట్టుకుంటున్నాడు, సమావేశాలు జరుపుతున్నాడు. మరోవైపు వకార్ ఉజ్ జమాన్ దేశ సమగ్రత కోసం పనిచేస్తాను, నాకు ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు, విజన్ ఏమీ లేదు అంటున్నాడు. ముఖ్యంగా ఇతని పదవీకాలం మరొక 2 ఏళ్లుంది. కాబట్టి పాకిస్తాన్ ISI బంగ్లాదేశ్ మిలిటరీలోనే విభజనను సృష్టించేందుకు ఫజలుర్ రెహమాన్ని పట్టుకుని ప్రయత్నిస్తోంది. వకార్ ఉజ్ జమాన్ ఫజలుర్ రెహమాన్ పైన ఉంచిన నిఘా నివేదికలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. మిలిటరీని విభజించితే పాకిస్తాన్కి లాభం ఏమిటి అంటే షేక్ హసీనా హయాం అంతా బంగ్లాదేశ్ భారత్తో స్నేహంగాను పాకిస్తాన్కి దూరంగాను ఉంటూ వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ని భారత్కు దూరం చేసి తను దగ్గరవ్వాలి అన్నది పాక్ ప్లాన్. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్తో యుద్ధం చేసే దేశంగా ఏర్పడింది. సో అప్పటి నుండి పాకిస్తాన్ని శత్రువులాగా చూస్తూ ఎలాంటి సంబంధాలు లేకుండానే కొనసాగింది. అలాంటి బంగ్లా రిమోట్ని తను ఇప్పుడు ఆపరేట్ చేయాలన్నది పాకిస్తాన్ లక్ష్యం. అనుకున్నట్టుగానే పాక్ బంగ్లాకు 1971 తర్వాత మొదటిసారి దగ్గరవడం మొదలైంది. 2 దేశాల మధ్య ట్రేడ్ అండ్ మిలిటరీ ట్రైనింగ్లను గురించి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ పప్పెట్ లాగా బంగ్లాలో ఫజలుర్ రెహమాన్ అనేవాడు మిలిటరీలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరికొన్ని నెలల్లో ఇది నిజం కావచ్చు కూడా. బంగ్లాలో అంతర్యుద్ధం కూడా రావచ్చు అని బంగ్లాలోని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారట. మరి పాకిస్తాన్ గత 75 ఏళ్లుగా తను అనుసరించిన మతోన్మాద ఉగ్రవాద విధానాలకు తను ఎలా బెగ్గర్లాగా క్రిమినల్ లాగా మారింది అనేది బంగ్లాకు తెలియంది కాదు. మరి తెలిసి కూడా పాకిస్తాన్తో స్నేహం అంటే పాకిస్తాన్తో పాటు తను కూడా మెడలో ఓ జోలను తగిలించుకుని చేతిలో ఓ చిప్ప పట్టుకుని బయలుదేరడానికే అనుకోవాలి. షేక్ హసీనా గారు దేశం విడిచిన తర్వాత బంగ్లాలో వచ్చిన కొత్త అప్డేట్ ఇది. మరి బంగ్లాదేశ్ మిలిటరీ చీలిపోతుందంటారా? బంగ్లాలో అంతర్యుద్ధం వస్తుందంటారా? దీని గురించి మీ ఆలోచన ఏమిటి అనేది మీ కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.